ఓమాయ్ ఓసారి చూడు. సార్ మీరా? చూసుకోలేదు. చూసుకోలేదా? మా ఇద్దరిని చూడలేదంటే అర్థం ఉంది. ఇంత పెద్ద మనిషి కనబడలేదా? అవును, నీ పేరేదో అన్నావు. తారా, సితారా, ధ్రువతార, నక్షత్ర. నక్షత్ర. ఏంటి ఇక్కడ? మా ఇల్లు ఇక్కడే. ఓ, మీరు కూడా ఈ ఏరియాలో ఉంటున్నారా? కొత్తగా షిఫ్ట్ అయినా. అందుకునే కదా, లేకపోతే మా ఏరియాలో ఎప్పటివరకు ఎందుకు వదులుతారు? సార్ మీరు కూడా ఇక్కడేనా ఉండేది? లేదు, వీడికి లైన్ వేస్తానంటే ముగ్గురం కలిసి కూర్చున్నాం. సార్ భలే జోక్ ఇస్తున్నారు. అవునవును, నువ్వు వెళ్ళి ఇంకా. అబ్బా, ఎందుకు అలా అనిచో? పొరపాటు నిజం అనుకుంటే? ఏమనుకోవడానికి ఏం లేదు కదా. ఏం లేకపోవడం ఏంటి? ఏమో ఉండొచ్చేమోగా. ఒరే ధనా, నువ్వు గమనించావా? అమ్మాయి మనల్ని ఒకలా చూస్తుంది, మనల్ని ఒకలా చూస్తుంది. ఏం లేదురా, జూలో ఉండాల్సిన యానిమల్ బయట ఉందేంటా అని. ఏంట్రా? సారీరా, ఫీల్ అయ్యావా? అలాంటిది ఏం లేదురా. నువ్వు ఫీల్ అయినా మళ్ళీ అంటారా? హలో, ఏంటి మ్యాచ్ క్యాన్సిల్ అయిందా? రే, బంటి గడి దగ్గర నుంచి అంపైరింగ్ చేద్దామని వెయిట్ చేస్తున్నాడు రా. వర్లే రే, మ్యాచ్లో ఎట్లా ఎంపైరింగ్ గా చేసేది? ఫోన్లో అరవటం అవసరమా? అంటే ఇంత నుంచి వెయిట్ చేస్తున్నావు కదా దానికోసం. పదండి ఇంకెళ్దాం. ఇంతవరకు వెయిట్ చేసి టైం బొక్క. నేను సెట్ చేస్తాలే. దేవుడు ఏదో చూపిస్తాలేరా. భయ్యా సార్, మళ్ళీ మీరా? ఏంటి ఈ అమ్మాయి నేను ఎక్కడికి వెళ్తా అక్కడికి వచ్చేస్తుంది. కొంప తీసి నాకు లైన్ వేస్తుందంటావా? లేదులే, అయి ఉండదు. ఏంటి అమ్మాయి? ఇక్కడ అకౌంట్స్ ట్యూషన్ చెప్తారంట కదా, అది ఎక్కడ? అకౌంట్స్కి చూసిన ఫీజు ఎంత? నెలకి 2500 అంటున్నారు. 2500. నీకు మన బండి కూడా తెలుసు కదా, హ్మ్. అకౌంట్స్లో టాప్. నువ్వు అడిగితే ట్యూషన్ చేయించుకో. బయట ఎందుకు మళ్ళీ ట్యూషన్ డబ్బులు బొక్క? బంటి సార్ ఫీజ్? నువ్వు నాకు 500 నేను మాడతాలే. ఓహో, థ్యాంక్ యూ సార్. మమ్మీ 500 ట్యూషన్ దొరికింది. ఇక్కడే ఉంటుంది ఈ అమ్మాయి. చెప్పారు కదా దేవుడు పంపిస్తాడని. 500 సెట్ అయిపోయి. హా నాన్న, ఒకసారి అమ్మకి ఫోన్ అమ్మకా ఇస్తున్నాను. అమ్మా, ఇదిగో నాన్న ఫోన్. ఏమే, బండి దగ్గరికి పోలీసులు వచ్చారు, నేను వద్దులోకి లేట్ అవుద్ది. అలానా? ఒరే లేవరా. ఏంటమ్మా? మీ నాన్న టిఫిన్ బండి దగ్గరికి పోలీసులు వచ్చారంట. అర్జెంటుగా వెళ్ళాలి. లే.